వారు రాకపోతే ఈ ఫంక్షన్ వెలబెలబోతుందని కళకళలాడించడానికి వచ్చారు పాపం. చెట్టాం నోర్మల్గా పడుతాయి. నమస్కారం. రండి రంగన్నా. ఏమిటి ఎక్కడ ఉంటారు? ఎందుకు అలా సంశయిస్తావు? రండి. నీ గురించి ఆ తలుపులే కాదు, నా హృదయ కవాటాలు కూడా ఎప్పుడు తెరుతుంటాయి. ఇప్పుడు బాబు, రంగనని చెప్పానే, అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం. ఈమె అతని భార్య సీత. నమస్కారం అండి. నమస్కారం. ఆమె అతని చెల్లెలు రాణి. చూడు శంకర్, వాళ్ళని లోపల తీసుకుంటా. కూర్చో రంగన్న. పర్వాలేదండి, నేను చెప్తున్నానుగా, కూర్చో. పెద్ద మనుషులు ఎదురుగా కూర్చోవటం చిన్నతనం అంటావా? బియ్యం అందుకునే వాడి మధ్యన తారతమ్యాలు ఉండకూడదు రంగన్న. కూర్చో. అయినా కూడా సరే, నీ ఇష్టం. ఎందుకమ్మా సంశయిస్తారు? పరాయి వాళ్ళం కాదుగా, తీసుకోండి. ఇప్పుడే ఇంటి దగ్గర తీసుకున్నామండి. పర్వాలేదు, తీసుకోరండి. చూడు రంగన్న, అమ్మాయి మా అందరికీ నచ్చింది. ఇక నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. నాకు మరో ఉద్దేశం ఏముంటుంది? అంతా మీ ఇష్ట ప్రకారమే జరిగిందండి. నా అభ్యంతరం అంటూ ఏమీ ఉండదు. చాలా సంతోషం రంగన్న. శాస్త్రి గారు, అయ్యా, త్వరలో ఏదైనా ముహూర్తం ఉంటే చూడండి. తప్పకుండా. ఏమిటిదంతా? ఏదో భోజనానికి తీసుకొచ్చారు, మరి పెళ్లి ముహూర్తం అంటారేమిటి? మాట్లాడుకో, ఏమిటో తర్వాత తెలుస్తుంది. రావద్దు, నా ఇంటికి వెళ్తా. నాకు ఒంట్లో బాగాలేదు. రాణి, ఎందుకంటే వంక దొరకలేదా? చిన్నపిల్లలా మంకు పట్టు పట్టుకో. రామ్మా. ఎందుకన్నయ్యా పిలిచినట్టు ఎందుకు ఉంటుంది? పదా. రామ్మా. పదమ్మా, ఊరికే సిగ్గుపడకు. చూడమ్మా, పెద్దలకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. సిస్టర్, ముందు అక్కగారి కాళ్ళకి నమస్కారం చేస్తే పెద్దవాడ కనకదుర్గకు, కలకత్తా కాళీలకి నమస్కారం చేసినంత పుణ్యం. ఎవరు పోయిరా? అవతల మీ బావగారింటే. అవునవును, ముందు గణపతికి నమస్కారం చేయరు కదా. నోటికి తాళం వేసుకోరా. చెల్లె, అయ్యగారికి నమస్కారం చేయమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. కాబోయే మామగారు. ఏమిటి చూడు. అమ్మాయికి ఆపదేం లేదు కదా? ఆపదేమీ లేదు. కానీ ఏమిట్రా? చెప్పు నాయనా. ఈ అమ్మాయి త్వరలో బిడ్డ తల్లి కాబోతుంది. ఏమన్నా? ఇప్పుడు మీరేమన్నా? నిజమే అన్నా, నీ చెల్లెలు గర్భవతి. మళ్ళీ ఆ మాట అన్నారంటే నా గుండె బద్దలైపోతుంది. మీకు దండం పెడతాను, ఆ మాట అనకండి బాబు. మీరు అనుకున్నట్లు ఇది నిజం కాదు. జాగ్రత్తగా చూసి చెప్పండి బాబు. ఏదో కళ్ళు తిరిగి పడిపోయింది, మైకం వచ్చి ఉంటుంది బాబు. మళ్ళీ ఆ మాట అనకండి, నేను వెళ్ళలేను బాబు. నాయన రాకు, ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే మానేద్దాం, అంతేగాని నీ పరీక్షతో ఈ కన్ని జీవితాన్ని భరించడం అంత మంచిది కదా నాన్న. ఇప్పుడు నేను ఈ సత్యాన్ని దాటి దీనివల్ల కొందరు జీవితాలే బలైపోతాయి. అందుకే ఉన్నదన్నట్లుగా చెప్పించాను. బాబు, మేము నచ్చకపోతే చెప్పి నా చెల్లెలను తీసుకుని వెళ్ళిపోతాను, అంతేగాని అపవాదులు వేసి అవమానించకండి బాబు. ధనానికి పేదలమైనా గుణానికి పేదలం కాదు.
పరువే మా ప్రాణం. ఆ పరువు పోయిన తర్వాత మాకు బ్రతికే లేదు బాబు. బాబు డాక్టర్ బాబు, మీ కాళ్ళు పట్టుకుంటా మళ్ళీ ఒకసారి పరీక్షించండి. ఇది మూర్ఛో మైకో అయి ఉంటుందని చెప్పండి డాక్టర్. రంగన్న, ఇదే స్థితిలో నా సొంత చెల్లెలు ఉన్నా నిజమే చెప్తాను. ఇప్పుడు నిజమే చెప్పాను. నీ చెల్లెలు గర్భవతి. అందులో కాస్త విషం కూడా కలిపి తీసుకురా. ఏమిటంటే ఆ మాటలు? తిండి తిప్పలు లేకుండా ఎందుకు ఇలా బాధపడతారు? తిండి తిప్పల గురించి నీకు అసలు ఆలోచన ఎలా వచ్చింది? పరువు ప్రతిష్టలు గంగపాలే. ఎలా బ్రతకటం అనుకుంటున్న ఈ సమయంలో ఆశలు అవుతుందా? అమ్మా నాన్న ఇచ్చిన వరం ప్రాణప్రదంగా చూసుకున్న చెల్లెలు, తన సుఖమే మనసుఖంగా భావించుకుని అల్లారి ముద్దుగా పెంచుకున్న తోబుట్టు, బిడ్డ లేరని చింత లేకుండా కన్న బిడ్డ కన్నా మిన్నగా కళ్ళల్లో పెట్టుకుని కాపాడిన చెల్లెలు ఇంత దారుణానికి దిగిందంటే కారణం ఏమిటి? ఎవరు? నాకంతు పట్టడం లేదు. నువ్వైనా చెప్పు సీత, నువ్వైనా చెప్పు. ఏం చెప్పగలండి? చెప్పలేవా? ఏం చెప్పమంటారు? నన్నేం చెప్పమంటారు? చెప్పగలవు. కండే కర్పూరంతో సమానమని చెప్పగలిగిన నువ్వు ఆ కర్పూరాన్ని గాలికి వదిలిస్తే అది హరించకపోతుందని నిజం తెలిసిన నువ్వు కర్పూరం లాంటి వయసు వచ్చిన పిల్లలు కాపాడే బాధ్యత నీకు లేదా? మూసుకున్న కంటిని నలిసే కాదు సీత, వెలుగు కూడా తాకలేదు. శీలవతి అని ఇల్లాలి నీడలో పెరిగిన పిల్ల ఎక్కడైనా పతనం అవుతుందో? ఇక్కడ ఎందుకు అలా జరిగింది? దీనికి కారణం ఎవరు? చెప్పాలి, చెప్పి తీరాలి. చెప్తాను. చెప్పు చెప్పు సీత, చెప్పు. మనమే. అవును, మన ప్రవర్తనే కారణం. సీత, ఆవేశపడకండి. గతాన్ని ఒక్కసారి ఆలోచించండి. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉండగా మనల్ని మరిచి మనం ప్రవర్తించాం. అది మంచిది కాదని ఎన్నోసార్లు చెప్పాను. అన్నం పుణ్యం తెలియని పిల్లలు మంచి కానీ చెడ్డ కానీ పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారు. సీత, ఇక చెప్పొద్దు సీత, ఇక చెప్పొద్దు. నేను భరించలేదు. నా గుండె బద్దలైపోతుంది. అల్పమానం ఉన్నంతలో నీటిగా బతకాలనుకున్నవాడిని. భార్య భర్తలవి అన్యోన్యంగా ఉండటం నేరం. స్వామి, అనుకోని లోపం పాపంగా పరిణమించి నా చెల్లెలి జీవితానికి శాపం అయింది. ఈ బాధ నేను భరించలేను స్వామి, భరించలేను. నా చెల్లెలి జీవితాన్ని నిలువు నా కలిసిన ఆ కిరాతకుడు, ఆ కిరాతకుడు నన్ను మరణించడానికి వచ్చావా అమ్మా? నీ అన్నయ్య అందరు అన్నయ్య లాంటి వాడు కాదమ్మా. భార్య రాగానే చెల్లెల్ని మర్చిపోయేటంత దౌర్భాగ్యం కాదమ్మా. అమ్మా రాని, ఇదే మరొకటైతే ఏం చేసేవాడో తెలిసిన నిలువున ప్రాణాలు తీసేవాడు. కానీ ఇంత జరిగినా నేను ఇప్పటికీ క్షమిస్తున్నా. నిజం చెప్పమ్మా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ దౌర్భాగ్యం ఎవరు చెప్పమ్మా. సీత, రాణి నోరు మెదపలేకపోతుంది. నువ్వైనా చెప్పు సీత, చెప్పు.